మాదాపూర్ సున్నం చెరువు హైడ్రా కూల్చివేతలపై వివాదం నెలకొంది. ఆక్రమణను తొలగిస్తున్న హైడ్రా అధికారులను ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సున్నం చెరువు బఫర్ జోన్లో ఉన్న వాటర్ బోర్లు, గుడిసెలను హైడ్రా అధికారులు తొలగిస్తూ ఉండగా గాంధీ అక్కడికి చేరుకున్నారు. హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులు కబ్జా కాకుండా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, కానీ హైడ్రా అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా హైడ్రా తీరుందని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మండిపడ్డారు. సున్నం చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు నిర్ధారించకుండా హైడ్రా కూల్చివేతలు చేయడం సరికాదన్నారు. హైడ్రా తీరుపై సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. చెరువులో నేనే అమ్మారు 2 పక్కల పెట్టి పూడ్చిని తీపిచ్చాం. పూర్తి చేశారు. అది కూల్చివేతల్ని వెంటనే నిలిపివేయాలని అరెకపూడి గాంధీ డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని ఒక కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్. ఎస్ శ్రీనివాస్, ఇటు మాదాపూర్ సున్నం చెరువులో కూల్చివేతలు, హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదంగా మారాయి. సో ఉదయం నుంచి కూడా హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి సున్నం చెరువులో అన్ని డాక్యుమెంట్లు ఉన్నా సరే కూల్చివేతలు చేయడం మీద అధికార పార్టీ ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అరెకపూడి గాంధీ మాత్రం ఇటు హైడ్రా అధికారుల తీరు మీద పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నేరుగా అధికారులతో కలిసి ఎక్కడైతే కూల్చివేతలు చేశారో కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనము ఏదైతే కూల్చివేతలు జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము, ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. మొత్తం కూడా అన్ని శాఖల అధికారులను, ఇరిగేషన్, దాంతోపాటు ఇటు హైడ్రా అధికారుల శాఖ అధికారులతో కలిసి మొత్తం కూడా కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని అరెకపూడి గాంధీ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అధికారులు, హైడ్రా అధికారులు ఇటు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా కూల్చివేతలు చేస్తున్నారంటూ కూడా పూర్తిగా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. ఏదైతే అరెకపూడి గాంధీ ఉన్నారు, అరెకపూడి గాంధీతో కూడా మాట్లాడదాము. సో ప్రస్తుతం ఈ కూల్చివేతలకు సంబంధించి అధికారులతో కలిసి నేరుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, పూర్తిగా ఈ కూల్చివేతలను ఉదయం నుంచి కూడా మీరు తప్పు పడుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఏంటి అసలు ఏంటి కూల్చివేతలు? కూల్చివేతలు తప్పు పట్టట్లే. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ బౌండరీలు మారినాయి. బౌండరీ గత సంవత్సరంగా పూడ్చి పర్మిషన్లు ఇచ్చి ఇళ్లు కట్టే విధానాన్ని తప్పబడుతున్నా. అది సార్ అంటే పూర్తిగా అన్ని డాక్యుమెంట్లు ఉన్నా సరే కూల్చివేతలు చేస్తున్నారంటూ కూడా బాధితులు ఉదయం కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే ఇరిగేషన్ డి గారు చెప్తా ఉన్నారు, వాళ్ళకి ఇంటిమేషన్ చేయకపోయినా కోర్టు మాకు ఆదేశాలు ఇచ్చింది అని చెప్పి ఇరిగేషన్ డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, ఇది బౌండరీస్ ఈ రకంగా కోఆర్డినేట్స్ ఫిక్స్ చేశాం, ఆ రకంగా తీస్తున్నామని ఈ గారు చెప్పారు. ఈ గారు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు, మాకు స్టేటస్ కో ఆర్డర్ ఉండగా మాకు వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ నోటీస్ వచ్చి కూల్చివేస్తున్నారు అనేది వాళ్ళందరూ కూడా లైవ్ చెప్తున్నారు, మీరు వినొచ్చు. అంటే ఈ కూల్చివేతల వల్ల కొంత ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంది. బౌండరీ ఇది మీకు ఈ గోడ కావండి, మనం చూడొచ్చు. ఏదైతే నేరుగా అధికారులతో కలిసి ఎక్కడైతే పూర్తిగా ఇవి ఆక్రమణలు ఉన్నాయి, సో ఆక్రమణలు ఉన్నప్పటికీ కూడా ఈ అక్రమ కట్టడాలను వదిలేసి అన్ని డాక్యుమెంట్లు ఉన్నా సరే వీటిని కూల్చివేతలు చేయడం ఏంటి, సామాన్యుల మీద ఇబ్బందులకు గురి చేయడం ఏంటంటూ కూడా ఒకంత అరెకపూడి గాంధీ ప్రస్తుతం అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని ప్రస్తుతం లైవ్ లొకేషన్ లో వచ్చి హైడ్రా ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము. సో హైడ్రా అధికారులతో మాట్లాడుతున్నారు అరెకపూడి గాంధీ. పూర్తిగా ఏదైతే కూల్చివేతలను తప్పు పట్టట్లేదు, బట్ లేఅవుట్ దాంతోపాటు ఏది అన్ని అనుమతులు ఉండి డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వాటిని కూల్చివేయడం ఏంటి అంటూ కూడా ప్రధానంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అధికారులను నిలదీస్తున్నారు. సో స్థానికులు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆందోళన చేస్తున్నటువంటి స్థానికులకు మద్దతుగా కూడా స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మద్దతుగా నిలిచి వారి ఆందోళనకు కూడా సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము చూస్తున్నాం ఏబిఎన్ స్క్రీన్ లో సున్నం చెరువులో ఆక్రమణలు, కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా పూర్తిగా ఇక్కడ ఒక హైడ్రామా అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కూల్చివేతలు అడ్డుకుంటున్నారు ఒకవైపు స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి బాధితులు. ఆ బాధితులకు మద్దతుగా కూడా అరెకపూడి గాంధీ నిలిచి ప్రస్తుతం ఆ డాక్యుమెంట్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్లు అన్ని కూడా
నేరుగా ఏదైతే అధికారులకు చూపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఏదైతే హైడ్రా అధికారులు నిలదీస్తున్నారు, సో అన్ని డాక్యుమెంట్లు ఉన్నా సరే ఏ విధంగా కూల్చివేతలు చేస్తారు ఏంటంటూ కూడా సీరియస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనము దీని మీద ఒక క్లారిటీ రావాలి. బాధితులను ముఖ్యంగా సామాన్యులను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, సో కొంతమంది హైడ్రా అధికారులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల చాలా మంది నష్టపోతున్నారు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందంటూ కూడా చెప్తారు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా దృష్టి సాధించాలి, సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్తానంటూ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాము హైడ్రా అధికారులను సున్నం చెరువు వద్ద వచ్చినటువంటి హైడ్రా అధికారులందరినీ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్ లో కూడా రెడీ చేసినప్పుడు మనకు ఇది 2014లో ఇరిగేషన్ 2014 లో జరిగినటువంటి మార్కింగ్ ఇది కొత్త ఇప్పుడు మేము చేసింది కాదు కదా సార్. అదే మీరు ఉన్నారు మనము అదే మీరు ఇప్పుడు 2014 లో చేసినటువంటిది ఇప్పుడు తేడా వచ్చింది అని మళ్ళీ మీరు ఏదో మరి కాలేదు కదా అది ఇంకా కాలేదు. నీ నోటిఫై అది మార్చాలని జరగలేదు కదా. గాంధీ గారితో మాట్లాడదాము. సో ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే కొంత అధికారుల మీద అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి వాటి వల్ల మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు ఇరిగేషన్ మ్యాప్ వీటన్నిటిని కూడా ఆధారాలు తీసుకొని ప్రస్తుతం డోర్ టు డోర్ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ అక్రమ కట్టడం ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ చాలా మంది ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా కూడా వారి ఇళ్లను కూర్చట్లేదు. సామాన్యులు గుడిసెలు కట్టుకున్నటువంటి వారు చిన్న చిన్న వాటి మీద ఎందుకు ప్రతాపం చూపిస్తున్నారంటే కూడా హైడ్రా అధికారుల తీరు మీద అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. బోర్డర్లు ఏదైతే లేఅవుట్ ఉందో లేఅవుట్ పూర్తిగా మార్చేస్తున్నారు. సో అసలు లేఅవుట్ ప్రకారం కానివ్వండి, అసలు బోర్డర్స్ హద్దులు గుర్తించకుండానే కూల్చివేతలు చేయడం ఏంటి అంటూ కూడా అరికపూడి గాంధీ అయితే ప్రస్తుతం అధికారుల తీరు మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి స్థానికులు ఆందోళన దిగారు, పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇంత పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూడొచ్చు. అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ చెరువు దగ్గర నెలకొన్నటువంటి పరిస్థితి. హైడ్రా అధికారులందరినీ కూడా ప్రస్తుతం ఏదైతే అరికపూడి గాంధీ అధికార పార్టీ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అయితే నిలదీస్తున్నారు. ప్రస్తుతం డోర్ టు డోర్ వెళ్ళేసి మ్యాపింగ్ ద్వారా ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారు ఏంటి అంటూ కూడా అధికారులు చేస్తున్నటువంటి తీరు మీద మాత్రం పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.